బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి వైసీపీ అంటుంది. ఏంటి నిజంగా కూటమి ప్రభుత్వం రాగానే అరాచకాలు జరుగుతున్నాయా? అట్లాంటి ఏం కాదు, కానీ ఏమి జరగట్లేదులే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టపడిన కార్యకర్తలకి సరైన ఇలువ లేకుండా చేశారు. కష్టపడిన కార్యకర్తలు రోడ్ల మీద తిరుగుతున్నారు. నిన్న ఒక కార్యక్రమానికి వెళ్ళా, వాళ్ళ ఆయన చనిపోతే ఆ దగ్గర డబ్బులు లేవు. ఒక ఎమ్మెల్యే గారు ఇచ్చి 25,000 చేతులు పెట్టారు. అది తెలుసు. అంటే కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తల్లో రోడ్ల మీద తిరిగారు. ఇప్పుడు రాయపాటి సాయి కృష్ణ ఉన్నాడండి, ఉదాహరణకి నేను 100% పనిచేసా. సాయి కృష్ణ అనేవాడు ప్రాణాలు తెగిడిచి వాడు కూడా పనిచేశాడు. ఆ కుర్రోడు కూడా అతను రోడ్ల మీద తిరుగుతున్నాడు, పిచ్చెక్కి తిరుగుతున్నాడు. బాబాయ్ మనం పిచ్చెక్కి తిరుగుతున్నాం బాబాయ్, ఏమి తెలియనోడి వాళ్ళు ఏమైనా చాలా అన్ని పదవులు కొట్టుకొని పోతున్నారు. మళ్ళాంటి ప్రాణాలు త్యాగం చేసేదానికి చంద్రబాబు నాయుడు ప్రాణ త్యాగం మనం ప్రాణాలు పోయినా పర్లేదు అన్నోడికే ఉన్నా రోడ్ల మీద తిరుగుతున్నాం. డబ్బు ఖర్చు పెట్టాం. నేనే ఉదాహరణకి 50 లక్షలు ఖర్చు పెట్టానయా. ఏ వెంకటేశ్వర గుడికి రమ్మన్నారు, అవుతాను రమ్మను. 50 లక్షలు ఖర్చు పెట్టాను. రోజు ఉదయం 8 వెళ్ళి సాయంత్రం 8 దాకా తిరిగానయ్యా 5 ఏళ్ళు. కొరిటిపాటి గ్రౌండ్లో మొదలైంది మాది ఈ యుద్ధం. ఎట్టగానే అడుగుతారన్నా, మద్దలగిరి కోసం గారు తిరిగాను. మద్దలగిరి కోసం గారు తిరిగితే మద్దలగిరి ఓడిపోతున్నాడు, గెలిపించాము మేము. నాకు ఆ దమ్ముంది, తిరిగి చేశాము. నేను 2,000 ఓట్లు 3,000 ఓట్లతో గెలుస్తాను మెజార్టీ అన్నాను. 4,000 ఎన్నో గెలిచాడు. ఎందుకంటే అసలు ఓడిపోతారన్నారు, గెలిచాడు. అక్కడ మాకు స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ గ్రౌండ్లో ఎవరు ఉంటారంటే రెడ్లు ఉంటారు, ఎక్కువ రెడ్లు ఉంటారు, కొంతమంది ఏరే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే వైసీపీ నాయకులు ఉంటారు కొంతమంది. అక్కడ నా మీద కలబడేవాళ్ళు. కలబడితే ఏమా మీ పార్టీ ఓడిపోయింది కానీ నువ్వు మద్దలగిరికి వెళితే ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగాడు. లేదు. ఓకే, ఎందుకు ఓడిపోయాడు మీరు సమాధానం చెప్పండి. ఒక్కళ్ళు కూడా నాకు సమాధానం చెప్పలేకపోయారు. కొంతమంది పాపం మాట్లాడే వాళ్ళతో పక్కన వచ్చి కొట్టబోయేవాడు నన్ను. వాళ్ళు అనేవారు ఆయన ఎవరో తెలుసురా అని. వీళ్ళు అనేవాళ్ళు ఏది మేమిద్దరు మాట్లాడుకుంటే ఆయన ఎవరో తెలుసురా బాబు, మీరు ఎవరో చేయబోతున్నారు. కడుపులో అన్నం తీసి పెట్టే మనుషులు ఆయన. కొన్ని వేల మందికి సహాయం చేసిన ఆయన. అట్లాంటి ఆయన మనం కొడతావా? ఏదో పార్టీ గురించి మాట్లాడుతావు, అభివృద్ధి గురించి మాట్లాడుకోరు, నువ్వెవరు పో అని అడిగేవాళ్ళు. వాళ్ళు సరే ఓడిపోయాము సరే అని చెప్పేసి ఈ పంతం మీద 5 ఏళ్ళు ఉదయం 8 వెళ్ళి సాయంత్రం 8 దాకా అభివృద్ధి గురించే చెప్పా. నిన్ను ఓటు వేయమని కూడా అడగల, ఓటు వేయన్లా. రోజుకి 1000 నుంచి 2,000, 3,000, 4,000, 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చేవాడిని. అడుక్కునేవాడిని. నా దగ్గర డబ్బు లేనప్పుడు ఒక 20,000, 30,000, 50,000, 1,00,000 కొంతమంది ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఖర్చు పెట్టేవాడిని. నా దగ్గర నా బళ్ళు అమ్మాను, నా బంగారం అమ్మాను, నేను నా దగ్గర ఉన్న ఎండి కంచాలు అమ్మానా నీ పార్టీ కోసం. నువ్వు గెలిపించడం కోసం నీ పార్టీ నువ్వు గెలిపించి నువ్వు ఓడిపోయావని. అసలు ఎందుకు ఓడిపోయావు ఎవరు నా సమాధానం చెప్పాలా? నేను అందుకని తిరిగా. ప్రజలు కనుక్కోవయ్యా. మహానుభావుడు అని ఆయన అప్పలనాయుడు గారు గుర్తించాడు. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఫేస్బుక్లో పెట్టుకుని తర్వాత చెత్త కుప్పలు వేశారా ఈ నాయకులు. మా ఎమ్మెల్యే గారికి నేను ఇంతవరకు ఇట్ట దండం పెట్టినోళ్ళు లేదాయా. నాకు 57 వెళ్ళి 58 వచ్చినాయి. నేను మా ఎమ్మెల్యే గారికి 100 సార్లు దండం పెట్టా. అక్కడ నెల్లూరులో ఓడిపోయాడంటే ఆయన నన్ను గుర్తించరా. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నువ్వు 100% కష్టపడ్డా అంకులు అని అన్నాడు. మా ఎమ్మెల్యే పత్తిపడి ఎమ్మెల్యేనండి, బోర్ర రామాంజనేయులండి. ఏముంది ఆయన మమ్మల్ని గుర్తుపెట్టాడా? మేము ఏం గుర్తుపెట్టాడు? మా మీద కేసు పెట్టారా? నిజాన్ని చెప్పాలంటే నాలాగా బాగా ఛాలెంజ్ ఆయన వయసులో నిజం చెబుతున్నాను, ఉద్యోగం చేస్తాను. నేను ఆ టైంలో నేను సేవా కార్యక్రమంలో ఉండా. 84లో నేను ఒక నక్సలైట్కి వెళ్ళాలని చూశాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే నేను ప్రజల కోసం పుట్టాను. అక్కడ నాకు గద్దర్ దగ్గర ఫస్ట్ చిన్న గ్రౌండ్ గద్దర్ మీటింగ్లో ఆ గ్రౌండ్ చాలక నిజామా కాలేజీ గ్రౌండ్కి వచ్చాం. నిజామా కాలేజీ గ్రౌండ్ వచ్చింది. నిజామా కాలేజీ గ్రౌండ్లో పైన నేనున్నాను. గద్దర్ మిత్రపోయాడు నేను డ్యాన్స్ చేస్తుంటే. వాడు అన్నాడు రావోరా అని అంటే ఎక్కి రావతులు దూకి ఆ స్టేజ్ నుంచి కిందకు దూకానాయా. అబ్బో అట్టయితే ఇది కూడా సరైనది కాదు అని చెప్పేసి మళ్ళీ నేను గుమ్మస్తాగుండి సంపద సృష్టించుకొని 100 మందికి 200 మందికి కార్మికులకి నేను ఎన్నో డబ్బులు ఇచ్చానయా. పెళ్ళిళ్ళు చేశానయా, పిఎఫ్లు ఇచ్చానయా, పింఛన్లు ఇచ్చానయా, ఆరోగ్యపోతే డబ్బులు ఇచ్చానయా, చచ్చిపోతే మనుషులు డబ్బులు ఇవ్వయా. ఆ రోజునే నేను ఇచ్చాయా. ఉంగరాలు ఇచ్చాను, బళ్ళు ఇచ్చాను, ఎన్ని రకాలుగా ఇచ్చానంటే అన్ని రకాలుగా ఇచ్చానయా. రైతుకి కింటాకి 200, 300 పెట్టి కొనే ఉన్నాయా. ఆ రకంగా చేసిన నన్నే గుర్తించలేదంటే ఆ చంద్రబాబు నాయుడు గారు
రా ఛాలెంజ్ చేస్తాను, నా ఇల్లు పెట్టి చూపిస్తాను. ఇవాళ నన్ను ఒక్కరు కూడా నిన్ను మహానుభావుడు అన్నప్పుడు నాగులు గారు లేచిపోయాడు రా, చచ్చిపోయాడు, తీసేశారు రా అన్నారు. నేను బతికే ఉండా. వైసీపీ వాళ్ళు కాపాడారు, జనసేన వాళ్ళు కాపాడారు, టీడీపీ వాళ్ళు బా అని అన్నారే కానీ వైసీపీ వాళ్ళు నీకు ఏ జరిగిన మేము ఉన్నాం అన్నారు. అట్లాంటి ఆయన మీద కూడా కేసు పెట్టించారండి మనోళ్ళు వచ్చిన తర్వాత. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను ఎవ్వరికి నాకు శత్రువు లేరు. మేము 35 ఏళ్ళ నుంచి కాటన్ చేస్తుంటే వాళ్ళందరూ నా పత్తుదలేరు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి పత్తుకొనేవాడిని, వాళ్ళకి ఏదైనా అవసరమైతే నేను ఇచ్చేవాడిని. పురుగు మందులు కానీ ఏదైనా కొనుక్కోవాలన్నా మంచి చిత్రాలు కొనుక్కొని డబ్బులు ఇచ్చి వడ్డీ తీసుకునేవాడిని కాదండి. పార్టీ మిమ్మల్ని గుర్తించలేదంటారు, ఎన్నాళ్ళు కష్టపడలేదండి. మీరేం కోరుకుంటున్నారు? నేనేం కోరుకుంటాను, నాదంతా 50 లక్షలు అయిపోయినాయి. నేను కొంతమందికి ప్రజలు సేవ చేయాలనుకున్నాను. నేను సేవ చేయట్లేదుగా, నన్ను రోడ్ల మీద తిప్పుతున్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దమ్ము ధైర్యంగా వెళ్ళి మాట్లాడే సమ్ము నాకుందాయా? ఇవాళ మీడియా ముందు ఏం మాట్లాడమంటావు? అబ్బో అబ్బో అన్నారు అందరూ. నువ్వే చూసావు, చంద్రబాబు నాయుడు గారు చూశాడు నా ఇల్లు ఏంటో. ఆయన ముందే అట్లా మాట్లాడాను. నా ఇల్లు అదే, లేకపోతే ఈ లోపలే రావదండి. ఎవరైనా నన్ను నువ్వు తిరిగావా అని అడిగేవాళ్ళు. తిరిగాను కాబట్టి ఆ సమాధానం వాళ్ళు, అబ్బా బాబాయ్ నువ్వు తిరిగిన దానికి మా బాబు గారు చెయ్యేశారుగా అన్నాడు. చెయ్యటమే కదయ్యా, నాకు ఏదన్నా ఆసరా కల్పిస్తే నేను 10 మందికి ఆసరా కల్పిస్తున్నాయా? నాకేమి లేకుండా రోడ్ల మీద తిప్పుతాడు. ఇవాళ బట్టలు కుట్టించుకోవడానికి డబ్బులు లేవాయా? డబ్బులు ఆ రోజు 50 లక్షలు ఖర్చు పెట్టాను. ఇవాళ నేను అడుగు మొన్నే 5,000 అడుగు అప్పు తీసుకున్నానయా. పదవి కావాలయా? నాకు ఏదో మంచి పదవి ఇస్తే నేను ప్రజల సేవ చేస్తాను. నాలాంటి వాడికి ఇవ్వను, నా విలువ తెలుసుకోమను. నా విలువ తెలుసుకున్న తర్వాత ఇవ్వమను ఆయన్ని. నేనేంటో చంద్రబాబు నాయుడు నువ్వు పెద్ద ముఖ్యమంత్రి అయితే నేను కొన్ని 100 గ్రామాల్లో నేను సేవ చేశాను, వాళ్ళకి చేసినాను కాబట్టి నన్ను గుర్తిస్తారు. నీకే పదవి రాలేదని వాళ్ళే నిన్ను అడుగుతున్నారా, నిన్ను తిడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? నిజం చెప్పాలంటే నీకు చంద్రబాబు నాయుడు గారు సిగ్గులేదా? నీకు పదవి ఇవ్వలేదు. నిన్ను ఫస్ట్ నిన్నే పిలుస్తారనుకున్నాము, ఆ రోజు నిన్నే పిలుస్తారనుకున్నాము. ఎవరిని పిలవకుండా నిన్ను రోడ్ల మీద చెప్తున్నాడు అని ఎంతమంది అంటున్నారు, ఎంతమంది అంటున్నారా? రా రుజువు చూపిస్తారా? అది కూడా చూపిస్తా. బాబు గారు నిన్ను గుర్తించబోవటం ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం అంటారయ్యా. ఇది నిజం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.